మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అందరికీ నమస్కారం. భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారి నివాసానికి, వాళ్ళ సొంత నివాసానికి వంగరలో ఉన్నటువంటి నివాసం రావడం జరిగింది. ప్రజాహిత యాత్రలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలంలో యాత్ర సందర్భంగా ఈరోజు రావడం, వారిని స్మరించుకోవడం, వారికి నివాళులర్పించడం, వారి కుటుంబ సభ్యులను కలిసి కలవాలని చెప్పి ఆలోచనతో రావడం జరిగింది. పివి నరసింహారావు యొక్క గొప్పతనం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి ఏకైక ప్రధానమంత్రి బాధ్యతలు తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి పివి నరసింహారావు గారు. వారి హయాంలో అనేక సంస్కరణలు, ఆర్థికంగా ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి మంచి ఆలోచనతో ముందుకు సాగినటువంటి గొప్ప వ్యక్తి. బహుభాషా కోవిదుడిగా, దాంతోపాటు కేవలం రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక జర్నలిస్టుగా, ఒక రచయితగా, ఒక లాయర్గా సమాజానికి సేవలు అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తి పివి నరసింహారావు గారు. 1000 పడగలు విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి 1000 పడగలు ఆ పుస్తకాన్ని అప్పుడు మొట్టమొదటిలో హిందీలో అనువాదం చేసినటువంటి వ్యక్తిగా పేరుంది, బహుభాషా కోవిదుడు అంటే దానికి. మరి ఇట్లా అనేక విషయాల్లో వారి యొక్క గొప్పతనాన్ని ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇవాళ స్వీకరించారు. వారి ఒక గొప్ప నాయకుడిగా ఇలా తెలుగు ప్రజలు భావిస్తూ ఉంటారు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా తెలుగు రాష్ట్రాల్లో ఒక సంతోషాన్ని వ్యక్తం చేసినారు. అటువంటి మహనీయుని రాబోయే తరాలు మర్చిపోతూ వారి ఆలోచనలు, స్ఫూర్తిదాయకమైన ఆలోచనలు తరతరాలకు అందించాలని చెప్పి ఆలోచనతోని వారిని దేశ ప్రజలు ఎప్పుడు గుర్తుంచుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారు వారికి భారతరత్న ఇచ్చి సగౌరవంగా గౌరవించడం, ఇది తెలుగు రాష్ట్ర ప్రజలనే కాదు ఈ దేశ ప్రజలను కూడా గౌరవించినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ, ఇప్పుడు తెలుగువారు నరేంద్ర మోడీ గారిని మర్చిపోరు. వారు అయితే ఆలోచనతో భారతరత్న ప్రకటించారో తప్పకుండా పివి నరసింహారావు స్ఫూర్తిగా తీసుకుని మేమందరం ముందుకు సాగుతూ ఉంటాం. పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఇంతవరకు ఇప్పటికీ మిగిలి ఉందంటే అది పివి నరసింహారావు గారు యొక్క చెలువ మాత్రం వారి వల్లనే. పివి నరసింహారావు యొక్క ఆలోచనతో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు శక్తివంతంగా తయారైంది. అటువంటి గొప్ప వ్యక్తి మరణించిన తర్వాత కనీసం అంత్యక్రియలను కూడా జరుపుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అడుగడుగునా అవమానపరిచిందో తెలుగు రాష్ట్ర ప్రజలు చూశారు. వారి కుటుంబానికి, వాళ్ళ కుటుంబ క్షోభకు గురే వాళ్ళ కుటుంబం కూడా, అరే మా కుటుంబ సభ్యుని, ఇంత పెద్ద వ్యక్తిని, ఇంత మహనీయుని ఇవాళ అంత్యక్రియలు జరగకుండా అడుగడుగునా అవమానిస్తున్నారని చెప్పని వాళ్ళ పార్టీ నాయకుడు ఈ దేశానికి ప్రధానిగా వివరించినటువంటి ఒక స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి. ఆయనను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అవమానించిందో ఇప్పటికీ సమాధానం లేదు. ఒక వ్యక్తి విషయంలో ఆ విధంగా వివరించినప్పుడు ఏదో ఒక కారణం ఉండాలి, ఇప్పటికీ కారణం లేదు. కనీసం కేంద్ర ప్రభుత్వము పివి నరసింహారావు గారిని భారతరత్న నుంచి గౌరవిస్తే అక్కడక్కడ ఒక్కరు ఇద్దరు తప్ప కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో స్పందించలే, అనుకున్న స్థాయిలో హర్షాన్ని వ్యక్తం చేయలే, సంతోషాన్ని వ్యక్తం చేయలే. ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన కాంగ్రెస్ పార్టీ, దుర్మార్గ ఆలోచనకు పెట్టిండే పేరు కాంగ్రెస్ పార్టీ. ఇలా పివి నరసింహారావు గారే కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అడుగడుగున అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఎన్నికల్లో ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనీసం అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగానికి అనుగుణంగా ఈ దేశాన్ని పాలించని ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ.
ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ అంబేద్కర్ గారు పుట్టిన స్థలాన్ని, వారు చదువుకున్న స్థలాన్ని, స్వర్గస్థులైన స్థలాన్ని, దీక్ష చేసిన స్థలాన్ని స్ఫూర్తి కేంద్రాలుగా ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్ఫూర్తి కేంద్రాలుగా రాబోయే తలకు అందించే ప్రయత్నం చేసినాం మేము. ఇలా పార్లమెంటరీ సాక్షిగా నేను ప్రధానమంత్రి పదవి చేపట్టినా అంటే ఇది అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష అని చెప్పి ఒక దేశ ప్రధాని పార్లమెంటరీ సాక్షిగా చెప్పిన విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఈ దేశ ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా అన్ని వర్గాలను, మహనీయులందరినీ అవమానపరిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి సమాధానం లేకుండా ఇది కాంగ్రెస్ పార్టీ. ఈ ముడదాంకే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ది ఎట్లుంటదంటే అందుతో జుట్టు అంటుకుంటే కాళ్ళు. ఎన్నికలు వస్తున్నాయంటే పి నరసింహారావు గారి జయంతి గుర్తొస్తుంది. ఎన్నికలు అయిపోతే మళ్ళీ వర్ధంతి గుర్తురాదు. ఇక మళ్ళీ ఎన్నికలు వస్తే ఆ టైంలో పి నరసింహారావు వర్ధంతి అనుకో, మళ్ళీ వర్ధంతి గుర్తొస్తుంది, మళ్ళీ జయంతి గుర్తురాదు. ఇక అయితే వర్ధంత జయంత ఒకవేళ ఎన్నికలు రెండు అనుకో, రెండు గుర్తొస్తాయి నాకు. మళ్ళీ ఎన్నికల తర్వాత లాపత్త లేకుండా పోతాడు మాజీ ముఖ్యమంత్రి. ఇవాళ ఇక్కడ చూడండి, ఇక్కడ పార్క్ ఏర్పడేస్తారు, వారు స్మారకంగా ఒక పార్క్ ఏర్పడేస్తారు, పీవీ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఏమైంది పార్క్? అది పైన లైబ్రరీ కడుతున్నారు. లైబ్రరీ ఏమైంది? పీవీ గారి జయంతి, పీవీ టీవీ అని పెట్టుకున్నారు. ఏమని? ఫోటోలు. ఎవరి ఫోటోలు? పీవీ నరసింహారావు పెద్ద ఫోటోలు కేసీఆర్. ప్రపంచమంతా అబ్బురపడిగా బ్రహ్మాండంగా 100% చేస్తాం రేడ్ చేసారు. ఎన్నికల ముందే మళ్ళా వర్ధంతి కాలే, జయంతి కాలే మాజీ ముఖ్యమంత్రి. ఇట్లా రెండు పార్టీలు వాళ్ళ మహనీయులను అవమానపరచడానికి చెప్పలేదు. ఇదే రాష్ట్ర గతంలో మాజీ ముఖ్యమంత్రి అంబేద్కర్ గారు జయంతి రాడు, అంబేద్కర్ వర్ధంతి రాడు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలంటాడు. కాబట్టి ఇట్లా ఈ రెండు పార్టీలు కూడా ఈ దేశంలో స్ఫూర్తిదాయకమైనటువంటి పాత్ర పోషించినటువంటి మహనీయుల యొక్క చరిత్రను తెరమరు చేసి వాళ్ళ కుటుంబాల చరిత్రను రాబోయే తరానికి అందించాలని చెప్పి ఒక దురుద్దేశంతో, దుర్మార్గ పాలనతో వ్యవహరిస్తున్న తీరును ఇవాళ గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలాంటి మహనీయుల చరిత్రను రాబోయే తరానికి అందించాలనే ఉద్దేశంతోనే వాళ్ళను సరైన విధంగా గౌరవిస్తూ, సన్మానిస్తూ, సత్కరిస్తూ ముందుకు సాగుతున్న విషయాన్ని అందరూ గుర్తించాల్సిగా కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు.